చూడండి, ఇవైతే పెరుగుతో చేసిన మురుకులండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆయిల్ తక్కువ పట్టే పెరుగుతో మురుకులండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవి ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాల్టి వీడియో ఏంటంటే, 1 కప్పు పెరుగుతో అండి. పెరుగుతో అయితే మనం ఇప్పుడు మురుకులు అంటారు కదా, చెక్లీలు, ఇలా రకరకాలుగా అంటారు. చెక్లీలు అయితే చేస్తున్నామండి. మేమైతే చెక్లీలని అంటాము. ఈ చెక్లీలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. పెరుగుతో మురుకులు అంటున్నారా అండి? ఇదైతే చాలా వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ అయితే చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇదైతే ఏమేమి కావాలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కప్పు పెరుగు తీసుకున్నా అండి. అలానే 1 కప్పు రైస్, అలానే పావంతు పప్పులండి. పుట్నాల పప్పు అంటారు కదా, ఈ 2 అయితే మనము ఈ 2 మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకుంటే గ్రైండర్ కన్నా మామూలు పిండి మిషన్కైనా ఇచ్చి ఈ 2 మనము మిక్సీ అయితే పిండి మిషన్కి అయితే ఇచ్చేసి ఇవి ఒక 2 కప్పులు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పప్పులు అలానే బియ్యం ఈ 2 పిండి మిషన్కి అయితే వేసినది పిండి అయితే ఉందండి. నేనైతే అది తీసుకుంటున్నాను. ఒక 2 కప్పులు అయితే తీసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే డాల్డా అయినా తీసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 2 పిండి మిషన్కి అయితే వేసి పట్టించుకున్న ఈ పౌడర్ అండి. ఇదైతే బియ్యం పిండి, అలానే పప్పులు అంటారు కదా, ఇవి ఒక 2 కప్పులు అయితే తీసుకోవాలండి. ఈ మురుకులు చెక్లీలు చేసుకోవడానికి పెద్దది ఇలాంటి బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులో మనమైతే ఫస్ట్ పెరుగు తీసుకున్నాం కదా, ఒక పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చండి, మామూలుగా ఉండేదైనా తీసేసుకోవచ్చు. అలానే ఇందులోనే నువ్వులు అంటారు కదా, ఈ చెక్లీలోకి మురుకులు అంటారు కదా, ఈ నువ్వులు వేస్తే చాలా బాగుంటుందండి. అలానే తగినంత సాల్ట్, కారము, ఉప్పు, ఆయిల్ అయినా డాల్డా అయినా తీసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కూడా తీసుకొని మొత్తం అనేది ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సర్తో. ఇక్కడ పెరుగు అనేది మనం పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చండి, మామూలుగా రెగ్యులర్గా తీసుకునేదైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా చేశారంటే. ఎప్పుడు ఒకే రకం కాకుండా మనం ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వచ్చు పిల్లలకి. అన్నం పప్పు క్యారెట్లో కట్టియచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే ఈ మురుకులు చెక్లీలు అయితే పిల్లలకైతే పెట్టచ్చండి. ఇప్పుడైతే ఇక్కడ 2 కప్పుల ఈ బియ్యం పిండి అదే పుట్నాల పప్పు అంటారు కదా, 2 కప్పులు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే 2 కప్పుల వరకు ఈ బియ్యం పిండి తీసుకోవాలి. అలానే కొద్దిగా వంట సోడా అంటారు కదా, వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి, గుల్లగా చాలా బాగా వస్తాయి. మనకైతే ఇందులో వాటర్ అనేది తక్కువ వస్తే మనం వేసుకోవచ్చు. ఇక్కడ పెరుగు వేస్తాం కదా, ఆ పెరుగులోనే ఆ పెరుగుతోనే మనం మొత్తం కలిపేసుకోవచ్చు అండి. ఇలా చూడండి, కొద్దిగా పల్లీలు కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటాయండి చెక్లీలు అనేటివి. ఇప్పుడైతే ఇందులో వేసుకోవడమే. ఈ పల్లీల పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేతితో కలిపితే మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుందండి. మనకు తక్కువ వస్తే వాటర్ కూడా వేసేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే దీన్ని చెక్లీ పిండిలాగా మెత్తగా, మనకు చెక్లీ పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా ఈ పిండిని అయితే సాఫ్ట్గా చేసుకోవడం. చూడండి, కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి.
రీసెంట్గా అన్నంతో మురుకులు చేశాను. అలానే రకరకాల దోశలు, ఇడ్లీలు చాలా రకాలుగా చేశానండి. మీరు చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇలా మొత్తం అయితే పిండి ఇలా కలిపేసుకోవాలండి. కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నాను. చూసారా, కొద్దిగా సాఫ్ట్గా ఉంటే చక్లీలు ఒత్తుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే ఇలా నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి మురుకులు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసి చిన్న మంట మీద పెట్టేసుకున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇది బాగా నానింటుంది. ఇప్పుడైతే ఇవి 2 ఉండలుగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇలా చేసుకున్న పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే నేనైతే ఇది తీసుకున్నా అండి, చక్లీలు చేసేదండి. ఇదైతే ఒకటి ఉండేదైతే తీసుకుంటున్నా అండి. ఇక్కడ ఇదైతే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, మొత్తం ఇలా రాసుకున్నామంటే మనకు ఇక్కడ సైడ్లకి ఏమీ అంటకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా వేసుకున్నారంటే ఈ పిండి అనేది వీటికి ఎక్కువ అతుక్కోదండి. ఇప్పుడైతే మనం ఇది రోల్ చేసుకున్నది ఉంది కదా, ఇక్కడ ఇలా వేసుకోవడం ఒక 2 సార్లు అయితే అవుతుందండి, అంతే. చాలా ఓపికగా చేసుకున్నామంటే 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. మనం ఓపికతో చేసుకున్నామంటే త్వరగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి ఈ మురుకులు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా టైట్గా అయితే పెట్టేసుకుని ఇక్కడ చిన్నగా ఇది తిప్పుకోవడమే అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనకు ఎలా కావాలంటే అలా అయితే వస్తాయండి. చూసారా, చక్లీలు అయితే పెద్దగా కావాలంటే పెద్దగా, ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవడమే అండి. చూసారా, నేనైతే ఇలా చేశాను చిన్నగా. చూడండి, బయట కొంటాం కదా అలానే ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఇంట్లోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చండి. బయట ఏం ఆయిల్ వాడతారో మనకైతే తెలియదు కదా, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. కాబట్టి ఇలా ఇంటిల్లిపాది ఇష్టంగా తినేలా ఇంట్లోనే చక్లీలు ఇలా చేసి పెట్టండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైందండి. ఇలా ఒక్కొక్కటి వేసుకున్నారంటే అచ్చం బయట కొనేలా ఉండే చక్లీలు అండి ఇవైతే. చిన్న మంట మీద పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చాయి. ఇలా ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మిగతావి కూడా ఇలానే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. మీరు కూడా చూసారా, రౌండ్గా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, మురుకులు అయితే ఇలా మొత్తం అయితే అన్నీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూడండి, చాలా కరకరలాడే మురుకులు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.